హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్ఆర్కే ఫ్యామిలీ బ్లాగ్స్. మీలో కనుక నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. అండ్ మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వచ్చేసి నేను మార్నింగ్ టు ఈవినింగ్ నా డే రొటీన్ చూపిద్దామని చెప్పేసి అయితే వీడియో అయితే షూట్ చేశాను. సో ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ వచ్చేసి ఎర్లీ మార్నింగ్ లేవగానే ఫస్ట్ నాకు ఎప్పుడైనా కానీ లేవగానే బెడ్ అంతా నీట్గా ఉంచుకోవడం అంటే చాలా ఇష్టం. ఇంకా అందుకే లెగవగానే ఫస్ట్ బ్రష్ చేయకుండానే ఇక్కడ ఫస్ట్ బ్లాంకెట్స్ అవన్నీ అయితే మడత పెడుతున్నాను. పాప ఉంటుంది కాబట్టి పాపకి సపరేట్గా క్లాత్స్ ఉంటాయి అనమాట, కింద వేయడానికి, తనకి కప్పడానికి. సో తనకంటూ సపరేట్గా ఉంటాయి. సో అందుకే బెడ్ మీద చాలా ఉంటాయి అనమాట, మా బెడ్ మీద. ఇంక ఇక్కడైతే అన్ని బ్లాంకెట్స్ అయితే నీట్గా మడత పెట్టుకుంటున్నాను. బ్లాంకెట్స్ కూడా నేను అంటే నాకు చూడ్డానికి నీట్గా ఉండాలన్నమాట, అలా మడత పెట్టుకుంటాను. ఇక్కడ వచ్చేసి ఇంకా పాపవి కూడా మడతేసుకుంటున్నాను. ఇంకా పాప కోసం అయితే బెడ్ మీద ఫ్యాన్గా ఇంకా మస్కిటో మ్యాట్ కూడా పక్కా బెడ్ మీద ఉండాల్సిందే నైట్ పడుకునేటప్పుడు. మనకి కుట్టినా పెద్దగా అనిపించదు, కానీ పాపకు కుడితే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా అని చెప్పేసి అయితే నేనైతే అవి డెఫినెట్గా పడుకునేటప్పుడు మాత్రం బెడ్ మీద పెట్టేసుకుంటాను. ఇక్కడైతే మొత్తం బెడ్ మీద ఉన్న క్లాత్స్ ఇవన్నీ అయితే మడత పెట్టేసుకుంటున్నాను. చెప్పాను కదా, నేను క్లాత్స్ ఒక్కవేళ నేను మడత పెట్టకపోతే అలానే బద్దగించేస్తే అలానే ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ వన్ శారీ కూడా నేను నైట్ మడత పెట్టలేదు, ఇంకా అందుకే అది ఇప్పుడు మడతేయాల్సి వస్తుంది. సో ఇంకా ఫైనల్గా నా బెడ్రూమ్ అయితే మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఈరోజైతే మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అనమాట. నా ప్రీవియస్ వ్లాగ్స్లో అన్ని టిఫిన్స్ దోశనే ఉండేది, బట్ ఈ వ్లాగ్లో వచ్చేసి ఇడ్లీ. ఎందుకంటే 3 డేస్ కంటిన్యూస్గా దోశ ఉంటుంది కాబట్టి 3 డేస్ వ్లాగ్స్ చేస్తాం కాబట్టి అదే టిఫిన్ నేను చూపించాల్సి వచ్చేది. ఇంకా ఈరోజైతే ఫైనల్గా ఇడ్లీతో అయితే మా టిఫిన్ అయితే కంప్లీట్ చేసాం. సో నేనైతే 4 ఇడ్లీస్, ఒక 4 to 5 ఇడ్లీస్ అయితే తింటానండి. ఇక్కడైతే నా టిఫిన్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ చూసారు కదా, షింక్లో గిన్నెలు రా అని వెయిట్ చేస్తున్నాయి అనమాట. ఈ నైట్వి ఇప్పుడు టిఫిన్ చేసినవి అన్నీ గిన్నెలు చక్కగా షింక్లో వెయిటింగ్లో ఉన్నాయి. మనం ఎప్పుడు వస్తామా, ఎప్పుడు కడుగుతామా అని చెప్పేసి ఇక్కడైతే ఫస్ట్ పొయ్యి అంతా క్లీన్ చేసుకొని ఇంకా గిన్నెలు వాష్ చేయడానికైతే రెడీ చేసేస్తున్నాను మొత్తం. ఇక్కడ ఏంటంటే నేను సోప్ ఉన్నా కానీ ఒక 2-3 డాప్స్ మాత్రం విమ్ లిక్విడ్ ఉంటుంది కదా, అది వేస్తాను. ఎందుకంటే ఆ విమ్ లిక్విడ్ స్మెల్ అనేది చాలా బాగుంటుంది. అందుకే నేను ఎంత సోప్ ఉన్నా కానీ ఒక 2-3 డ్రాప్స్ అయితే ఆ విమ్ది డ్రాప్స్ వేసుకుంటే ఏంటంటే స్మెల్ మంచిగా వస్తుంది. సో గిన్నెలు తోముతున్నప్పుడు కూడా మనకి ఏమి అంటే బ్యాడ్ స్మెల్ అనేది ఏమీ రాదు. ఇక్కడ చూస్తున్నారు కదా, సో నాకు గిన్నెలు వాష్ చేస్తున్నప్పుడు ఇడ్లీ పాత్ర ఏ రోజైతే ఉంటుందో ఆ రోజు అయితే చాలా చిరాకేస్తుంది గిన్నెలు వాష్ చేయాలంటే. మళ్ళీ నాకు ఆ ఇడ్లీ పాత్ర షింక్లో ఉంటే ఆ రోజు అంతా షింక్ అంతా గిన్నెలు ఉన్నట్టే ఫీలింగ్ వస్తుంది అనమాట. అది కడిగేదాకా నాకు మనశ్శాంతి ఉండదు, కానీ అస్సలు కడగను. దాన్ని అలానే పెట్టి రాత్రి, ఎందుకంటే మళ్ళీ రేపు ఇడ్లీ వేసుకోవాలి కదా, చచ్చినట్టు దాన్ని కడగాలి అని చెప్పేసి ఇంకా రాత్రి కడుగుతాను. ఎందుకోనండి, ఆ ఇడ్లీ పాత్రను చూస్తే అస్సలు కడగబుద్ధి కాదు. అది షింక్లో ఉంటే కూడా నాకు నిద్ర కూడా పట్టదనమాట. అది కడగాలి అనే ఫీలే వస్తుంది. ఇంకా మనకి ఏ ఏ ఏ హౌస్ వైఫ్కైనా కానీ ఇవన్నీ కామన్ పనులు కదా, గిన్నెలు వాష్ చేసుకోవడం, బట్టలు పిండుకోవడం, ఇవన్నీ పెద్ద పనులు. ఇక్కడైతే ఇంకా అన్ని గిన్నెలు అయితే కడిగేస్తున్నాను. నాకైతే కడిగేటప్పుడు అండి, చేయి పెట్టి అయితే నేను ప్రతి దాన్ని గట్టిగా రుద్దుతానంటే మనం ఏదైతే సోప్ పెడుతున్నామో అదంతా పోవాలని చెప్పేసి. ఎందుకంటే అలా మనం చెయ్యి వేసి రుద్దకపోతే దాని మీద వైట్ కలర్లో ఫామ్ అవుతుంది. సో ఎప్పుడైనా మనం ప్లేట్ తీసి అన్నం తినేటప్పుడు ఏంటంటే ఆ వైట్ కలర్ది మొత్తం మనకు కనిపిస్తుంది. సో అది తింటే మనకి హెల్త్ కూడా మంచిది కాదు. సో గిన్నెలు వాష్ చేసినప్పుడైతే నీట్గా కడుక్కుంటాను, ఆ వైట్ కలర్ది రాకుండా ఉండేటట్టు. ఇక్కడ ఏంటంటే మధ్యలో నిన్న కడిగినవి అలానే దాంట్లో ఉన్నాయన్నమాట. ఇంకా అవన్నీ కూడా సర్దేస్తున్నాను. మా మమ్మీయే వంట చేస్తారు కాబట్టి మా మమ్మీకి అందుబాటులో ఉన్నవన్నీ ఇక్కడ కింద పెట్టుకుంటుంది, స్టవ్ కింద. మిగతా వచ్చేసి దీంట్లో అయితే పెడుతుంది. ఇంకా మా మమ్మీ ఎలా అయితే పెట్టుకుంటారో అలా అయితే ఇక్కడ సర్దేస్తున్నాను నేను. మళ్ళీ ఏదైనా మిస్టేక్ అయితే నీళ్ళు ఇక్కడ ఎందుకు పెట్టావు, నేను అక్కడ పెట్టుకుంటాను కదా అంటూ ఉంటారు మా మమ్మీ. ఇంకా మీకు తెలుసు కదా, మేమైతే నెయ్యి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటామని చెప్పేసి ఇదైతే ఒక 3 డేస్ది మీగడ అనమాట. మళ్ళీ మా మమ్మీ స్టోర్ చేస్తున్నారు. తర్వాత అయితే అన్ని పనులు అయిపోయాయండి. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఎగ్ కర్రీ చేసుకుందామని చెప్పేసి ఇక్కడ ఎగ్స్ అయితే ఉడకపెట్టేసుకున్నాము. నేను నా ప్రీవియస్ వ్లాగ్లో చెప్పాను కదా,
ఎగ్స్ ఇలా నూనెలో ఫ్రై చేయకుండా మేము మిడిల్ ఆఫ్ ద ఆనియన్స్ వేగేటప్పుడైతే వేసేవాళ్ళము. కానీ ఇక్కడ మా మమ్మీ ఏం చేశారు, ఫస్ట్ నూనెలో వాటిని లైట్‌గా వేయించుకున్నారనమాట ఎగ్స్. తర్వాత అదే నూనెలోకి ఇంకా తాలింపు పెట్టేసుకుంటున్నారు. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, పోపు దినుసులు అవన్నీ వేసి కొంచెం వేగిన తర్వాత దాంట్లోకి పచ్చిమిర్చి కూడా వేసి కొంచెం సేపు అయితే అటు ఇటు తిప్పుకొని ఆ పచ్చిమిర్చి లైట్‌గా వేగేంత వరకైతే ఇలా తిప్పుకుంటూ ఉన్నారు. సో, దాంట్లోకి అవి వేగిన తర్వాత ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా! ఇంకా వాటిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎందుకంటే మనం ఫ్రై కర్రీ కాబట్టి ఆనియన్‌తోనే మనకి గ్రేవీ అనేది వస్తుంది కాబట్టి అవి ఆనియన్స్ అనేవి బాగా వేగాలి. ఇంకా దీంట్లోకి మనం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి. మాదైతే చిన్నదే అండి స్పూను. ఇంక ఇలా చూసారా, ఇంక పసుపు వేసుకున్న తర్వాత ఇలా అయితే మొత్తం ఆనియన్స్‌కి పట్టేలాగైతే బాగా కలుపుకోవాలి. ఇంక ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ ఆనియన్స్‌ని మనం బాగా దగ్గరికి అంటే బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకుంటూ ఉండాలి. ఇక్కడ చూసారు కదా, ఫైనల్‌గా బ్రౌన్ కలర్‌లో అయితే వచ్చేసింది. ఇంకా ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి. తర్వాత వచ్చేసి సరిపడా ఉప్పు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇంకా ఉప్పు అనేది మన ఇష్టం అండి, మన టేస్ట్‌కి తగ్గట్టు అయితే వేసుకుంటున్నాము. ఇక్కడ మేము ఎంత తింటామో అంత ఉప్పు అయితే వేసుకున్నాము. తర్వాత ఇంక ఆ ఉప్పు వేసి కూడా ఇలా బాగా కలుపుకోవాలి. మనకు ఆల్మోస్ట్ అక్కడ ఆనియన్ అయితే మగ్గిపోతుందండి. ఇక దాంట్లోకి ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా వేసుకొని కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఇక్కడైతే బాగా కలిపేసుకుంటున్నాము. సో ఫైనల్‌గా ఎగ్ అండ్ ఫ్రై కర్రీ అయితే రెడీ అయిపోయింది. నాకైతే చాలా చాలా ఇష్టం అండి ఇలా చేస్తే. పులుసు కన్నా నాకు ఇలా చేస్తేనే తింటానన్నమాట ఎక్కువగా. ఇంక ఇక్కడైతే ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టేసుకొని ఉంచేసుకోవాలి. ఒకటి మర్చిపోయానండి. సో ఎప్పుడైతే మనం ఉప్పు వేస్తామో అప్పుడే కారం కూడా వేసేసుకోవాలి. నేను అదొక్క క్లిప్ అయితే షూట్ చేయలేదు. సో ఇప్పుడైతే చెప్తున్నాను. ఇంకా ఫైనల్‌గా మా లంచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మా డ్యాడీ ఆఫ్టర్‌నూన్ రాగానే లంచ్ చేసేసి కొంచెంసేపు పడుకుంటారనమాట. అయితే ఇక్కడ ఏమైందంటే మా అశ్విని ఉయ్యాల్లో పడుకోబెట్టాను. సో తను ఉయ్యాల్లోనే ఉందనుకోని చెప్పేసి నేను బయట వర్క్ చేసుకుంటున్నాను, చిన్న పని ఉంటే. కానీ లోపలికొచ్చి చూస్తే ఇక్కడ మా డ్యాడీ చూడండి, తనని చక్కగా పక్కన పెట్టుకొని పడుకున్నాడు మా డ్యాడీ. నేనైతే చూసి షాక్ అయ్యాననమాట. ఇదేంటి ఎప్పుడొచ్చింది బెడ్ మీదకి అని చెప్పేసి. కానీ ఇంకా మా డ్యాడీ తనని తీసుకొని చక్కగా పక్కన వేసుకొని పడుకున్నాడనమాట. అశ్వి కూడా చక్కగా నిద్రపోతుంది. ఇంక అంతేనండి, మా డ్యాడీ ఎప్పుడైనా అంతే. అశ్విని నాకివ్వండి నాకివ్వండి అని చెప్పేసి లాగేసుకుంటాడు. అంతేనేమో ఆ తాతయ్యలందరూ. ఇంకా మనవరాలు కూడా చక్కగా తాత పక్కన నిద్రపోతుంది. ఇంకా నాకు క్యూట్గా అనిపించి నేనైతే ఇది షూట్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే మేము ఒక బర్త్డే పార్టీకి అయితే వెళ్ళాం. మా పక్కన ఒక బాబుదైతే బర్త్డే అనమాట, మా పక్కింటి వాళ్ళ ఇంట్లో. సో వెళ్తే ఇలా చాక్లెట్, కేక్ ఇలా ఇచ్చారనమాట. ఇవి చూడంగానే చిన్నప్పుడు మేము కూడా ఇలా ఇచ్చేవాళ్ళం కదమ్మా అని చెప్పేసి ఇంకా మా మమ్మీకి చెప్తున్నాను. ఇక్కడ చూస్తున్నారా, పొద్దునైతే గిన్నెలు అయితే కడిగాను కానీ దీన్ని మాత్రం కడగలేదు. ఇంకా ఫైనల్గా ఇప్పుడైతే సచ్చినట్టు కడగాల్సిందే. ఎందుకంటే రేపు మార్నింగ్ కూడా ఇడ్లీనే కాబట్టి మాది టిఫిన్, ఇది ఖచ్చితంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. సర్లే ఇంకా ఏం చేస్తామని చెప్పేసి అయితే దీన్ని కడగడం అయితే స్టార్ట్ చేశాను. నాలాగా మీరు కూడా ఈ ఇడ్లీ పాత్ర గురించి ఎవరైనా ఇలా థింక్ చేస్తే మాత్రం డెఫినెట్గా నాకైతే పింక్ చేయండి. నేను అనుకుంటున్నాను చాలామంది హౌస్ వైఫ్స్ అయితే ఇలానే అనుకుంటారు అది కడిగేటప్పుడు. ఎందుకంటే నేను ఒక 2-3 మెంబర్స్ దగ్గర అయితే విన్నాను, అది ఉంటే అసలు కడగలేము అని చెప్పేసి. మీలో కూడా ఎవరైనా ఉంటే నాకైతే పింక్ చేయండి. ఇంకా నేనైతే ఇక్కడ దీన్నైతే నీట్గా క్లీన్గా వాష్ చేసేసుకున్నాను. ఇంకా తర్వాత ఏం షూట్ చేయలేదండి. ఇంకా నైట్ డిన్నర్ కోసం అయితే నేను ఒక మంచి రెసిపీ చేద్దామని చెప్పేసి ఇక్కడ పన్నీర్తో అయితే వచ్చేసాను. నేను ఎప్పుడు ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట ట్రై చేయడం. నేను ఈరోజు చేసేది ఏంటంటే పన్నీర్ కాజు కర్రీ చేద్దామని చెప్పేసి అయితే నేను కర్రీ కోసం అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. సో ఇక్కడ నేను తీసుకుంది 200 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ అనమాట. దాన్ని ఒక మీడియం సైజులో కట్ చేసుకున్నాను. దాంట్లోకి గ్రేవీ కావాలి కాబట్టి ఇందులో పల్లీలు, నువ్వులు, జీడిపప్పు అయితే తీసుకున్నాను. సో ఇవి ఉంటే ఏంటంటే గ్రేవీ కొంచెం బాగుంటుంది అని. ఇంకా 2 టమాటోస్ అయితే కట్ చేసుకున్నాను. కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ తీసుకున్నాను. అండ్ ఇంకా సపరేట్గా కొన్ని కాజు కూడా పక్కన పెట్టుకున్నాను. దీంట్లోకి వచ్చేసి చెక్క, లవంగ, యాలకులు అండ్ ఉల్లిపాయలు అండ్ పచ్చిమిర్చి కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా నేను కొత్తిమీర అండ్ కరివేపాకు అయితే ఇక్కడ చూపించలేదండి, అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో అవి కూడా పక్కన పెట్టుకోండి మీరు ఒకవేళ నా రెసిపీని ట్రై చేస్తే.
తర్వాత ఇంకా దీంట్లోకైతే ఇక్కడ స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని దీంట్లోకి కొంచెం అయితే ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఏవైతే మనం గ్రేవీ కోసం ముందు పెట్టుకున్నాం కదా, పల్లీలు, నువ్వులు, జీడిపప్పు వీటన్నిటినైతే వేసుకొని దాంట్లోకే కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ కూడా ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకొని మనం వేయించుకోవాలన్నమాట. అంటే మనకి టమాటా ఉడకాలి కదండి. సో టమాటా ఇంత దగ్గరికి అయ్యేలాగా కొంచెం ఉడికేదాకా అయితే వేయించుకోవాలి. ఎందుకంటే దీన్ని మనం గ్రైండ్ చేసుకుంటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. బట్ ఏంటంటే టమాటా బాగా మగ్గిపోతే ఏంటంటే తర్వాత వేసిన తర్వాత ఈజీగా ఫాస్ట్గా కర్రీ అయితే కంప్లీట్ అయిపోతుంది అని చెప్పేసి టమాటాని అయితే బాగా వేయించుకోవాలి. సో దీంట్లోకే ఇంకా చెక్క, లవంగ, యాలకులు మనం ఏవైతే ముందు తీసుకున్నామో వాటిని కూడా వేసుకొని ఇలా బాగా దగ్గరికి అయ్యేదాకా ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలండి. సో ఇప్పుడు నేను చూపిస్తాను 5 మినిట్స్ తర్వాత ఎలా అయిపోయిద్దో. ఇక్కడ చూసారు కదా, టమాటా కూడా బాగా ఉడికిపోయింది. ఇంకా మనకు పచ్చివాసన కూడా ఏమీ రాదనమాట. ఇంక ఇలా అయిపోయిన తర్వాత దీన్ని అయితే ఒక ప్లేట్లోకి తీసుకొని ఇది చల్లారేంత వరకు అయితే వెయిట్ చేయాలి. ఎందుకంటే వేడిది మనం గ్రైండ్ చేయొద్దు కదా, అందుకని. ఇంకా అదే ప్యాన్లో మనం ఇంకొంచెం ఆయిల్ అయితే వేసుకొని ఇంకా మనం కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేసేసుకుంటాము. ఫస్ట్ కర్రీ ప్రిపేర్ చేసుకునే ముందు దీంట్లోకి మనం ముందుగా కాజు తీసుకున్నాం కదా, సో ఆ కాజుని అయితే లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. ఇంకా చూస్తున్నారు కదా, ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు అయితే కాజుని ఫ్రై చేసుకొని సపరేట్గా పెట్టుకోవాలి. సో ఈ కాజు ఏంటంటే మనకు ఫైనల్లో కర్రీలో యాడ్ చేస్తాము. ఇంకా తర్వాత ఇంకా అది అయిపోయిన తర్వాత ఇక్కడ వచ్చేసి పన్నీర్ కూడా వేసుకొని ఒక 2 to 3 మినిట్స్ అయితే వేయించుకోవాలి. అంటే పచ్చిది డైరెక్ట్ కూరలో వేసే కన్నా ఇలా నూనెలో వేసుకొని వేయించుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఇలానే ట్రై చేయండి. ట్రై చేసి నాకు ఎలా ఉందో కూడా చెప్పండి. ఇంకా ఇక్కడైతే మేమైతే ఫ్రై చేసుకున్నాము, ఈ కన్సిస్టెన్సీలో అయితే ఫ్రై చేసుకున్నాము. ఇంకా నెక్స్ట్ అదే ప్యాన్లో అయితే కొంచెం పచ్చిమిర్చి వేసుకొని కొంచెం వేగేదాకా అయితే వేయించుకోవాలి. ఒక 1 మినిట్ వేయించుకున్న తర్వాత దీంట్లో కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఉన్నాయి కదా, ఆనియన్స్ కూడా వేసేసుకొని ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేయించుకొని బాగా వేయించుకోవాలి. ఇంకా దీంట్లోనే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసి పసుపు అంతా ముక్కకు పట్టేలాగా అయితే బాగా కలిపేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం వేగేలోపు అయితే మనం ఇందాక ఇది ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా గ్రేవీ కోసం, సో దాన్ని అయితే ఇంకా మిక్సీకి వేసేసుకుంటే అవి చల్లారిపోయినాయి కాబట్టి ఇంకా ఇప్పుడైతే మిక్సీకి వేసేసుకొని గ్రేవీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటున్నాయి. ఇక్కడ చూడండి, ఈ కన్సిస్టెన్సీలో మనం గ్రేవీని అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ లోపు అయితే ఇక్కడ ఆనియన్స్ అయితే ఉడికిపోయాయి, మంచిగా ఫ్రై అయిపోయాయి. ఇంకా దాంట్లోకి మనం ఏదైతే గ్రైండ్ చేసుకున్నామో ఆ పేస్ట్ అంతా వేసుకొని ఆ పేస్ట్ని కొంచెం సేపు ఒక 5 మినిట్స్ పాటు అయితే ఉడకనివ్వాలి. సో ఆఫ్టర్ 5 మినిట్స్ అయితే దాంట్లోకి కొంచెం గరం మసాలా, ఈ గరం మసాలా కూడా మేము ఇంట్లోనే ప్రిపేర్ చేస్తుందండి. ఇంకా దాంట్లోకి ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకోవాలి మనం. సో ఇవన్నీ మనం ఎంతైతే తినగలుగుతామో అంత అనమాట. ఇంకా ఉప్పు, కారం కూడా యాడ్ చేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని మనం ఒక 2 మినిట్స్ అయితే ఉంచుకోవాలి. ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే మనం తిప్పుకుంటూ ఉండాలి. సో ఇక్కడ చూడండి, ఆయిల్ కొంచెం పైకి వస్తుంది కదా. సో ఇప్పుడైతే మనం ఏదైతే ప్రీవియస్గా పన్నీర్ అయితే మనం ఆయిల్లో ఫ్రై చేసుకున్నాం కదా, ఆ పన్నీర్ని కూడా వేసేసుకుంటే బాగా కలుపుకోవాలి. ఇంకా ఫ్రై మొత్తం ఆ పన్నీర్కి ముక్కలకి బాగా పట్టేలాగా అయితే కలుపుకోవాలి. ఇంకా మనకు ఆల్మోస్ట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు ఈ స్టేజ్లో మనం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఇంకా అంటే మనం కొంచెం లూజ్గా కావాలనుకునే వాళ్ళు కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. మాకైతే ఈ కన్సిస్టెన్సీలో కావాలనుకున్నాం కాబట్టి నేనైతే ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను దీంట్లో. చూడండి ఎంత బాగా అయిపోయిందో కర్రీ. ఇంకా ఫైనల్గా కర్రీ కూడా అయిపోయింది. ఇంకా దీంట్లోకి అయితే ఇంకా మనం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి దీంట్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న కాజు ఉంది కదా, సో వాటిని కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే మనం ఉంచేసుకుంటే మనకి పన్నీర్ కాజు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. అండ్ ఈ కర్రీ మనకి పూరీలో కానీ, చపాతీలో కానీ, రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. మేమైతే రైస్తో తిన్నాము. అండ్ నేను ఫస్ట్ టైం ట్రై చేసా, చాలా అంటే చాలా బాగా కుదిరింది. సో మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా పింక్ చేయండి. ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి. మీకు కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.